హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ కాదు, ఒక మంచి అప్డేట్ అని అనుకోవాలి. సో పాన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. సో మనకు పాన్ కార్డ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే డెడ్ లైన్ పెట్టడం జరిగిందండి. సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పాన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన డాక్యుమెంట్ కదా అండి. ఎలాంటి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసమన్నా, ట్రాన్సాక్షన్స్ కోసమన్నా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా కూడా, ఏదైనా బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మనము అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నా కూడా కంపల్సరీగా పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఉండాల్సిందే. సో ఇది అనేది చాలా చాలా మనకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కదా. సో దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు మనకు అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలని ఇప్పటికే చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. కాకపోతే కొంతమంది మాత్రమే అప్డేట్ చేయించుకున్నారు, ఆధార్ కార్డ్తో లింక్ చేయించుకున్నారు. సో ఇంకా చాలామంది అయితే లింక్ చేయించుకోకుండా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు డెడ్ లైన్ పెట్టడం జరిగిందండి. సో డిసెంబర్ 31 వరకు మనకు లాస్ట్ డేట్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ డిసెంబర్ 31 లోపు ఎవరైనా ఇంకా పాన్ కార్డ్కి, ఆధార్ కార్డ్కి లింక్ చేయకపోతే కంపల్సరీగా లింక్ చేసుకోవాలి. లేకపోతే మనకు డిసెంబర్ 31 తర్వాత మన పాన్ కార్డ్ ఏదైతే ఉందో అవి వచ్చేసి మనకు డీయాక్టివేట్ అయితే అయిపోతాయి. వన్స్ మనకు డీయాక్టివేట్ అయిపోతే మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడం చాలా చాలా కష్టం అండి. అంతేకాకుండా మనకు ఏంటంటే కొన్ని కార్డ్స్ అయితే యాక్టివేట్ అవ్వకుండా మళ్ళీ కొత్త కార్డ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది మనకు. కాబట్టి సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఎవరైతే ఇంకా లింక్ చేసుకోలేదో కంపల్సరీగా పాన్ కార్డ్ని అయితే ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే మనకు ఆర్థిక మోసాలు అయితే చాలా దగ్గర జరుగుతున్నాయి కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనము సేఫ్గా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆధార్ కార్డ్ లింక్ చేస్తేనే సో మన ఫినాన్షియల్ డేటా కానివ్వండి, సో మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండకుండా ఉంటుంది. సో సైబర్ క్రైమ్స్ మోసాల నుంచి కూడా మనము సేఫ్గా ఉండడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోండి. డిసెంబర్ 31 వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనకు డిసెంబర్ 31 తర్వాత వరకు కూడా మనం అప్డేట్ చేయించుకోకపోతే మనకి ఏదైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకున్న, బ్యాంక్కి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు చేయాలన్నా కూడా మనకైతే పని చేయదండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.